హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైసీపీ టాప్ నేత అరెస్టు, తీవ్ర ఆగ్రహంలో జగన్. పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిఐడి స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణతో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఇటీవలే కేసు నమోదైంది. ఈ మేరకు కేసులో ఏసీబీ మెరుపు వేగంతో దాడులు చేస్తూ అరెస్టులకు తెరలేపింది. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలైతే నిర్వహించారు. ఇంటిని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని 15 మంది అధికారులు రమేష్ ఇంటిని జల్లెడ పట్టారు. సోదాల్లో పలు రికార్డులు, డాక్యుమెంట్లు వారైతే పరిశీలించారు. అనంతరం కేసులో కీలకమైన జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను అయితే ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం రాజీవ్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రిపై ఉన్న కక్షతోనే తనను అరెస్టు చేశారని ఆరోపించారు. అందరూ కొనుగోలు చేసినట్లుగానే తాము కూడా భూమిని కొనుగోలు చేశామని, అందులో తప్పే ఉందని అన్నారు. కేసును చట్టపరంగానే ఎదుర్కొంటామని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జోగి రాజీవ్ అయితే అన్నాడు.